యాక్ట్ ఆఫ్ 1786 ఒక కమాండరు బైక్ రైడ్ వెళ్ళిండు. అట్లా చిన్న లైన్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లా చూడండి. రైట్, కమాండర్ ఎవరు? మన స్టార్ ప్లేయరు లార్డ్ కార్న్వాలిస్. 1786లో ఏమైందంటే ఈయన గవర్నర్ జనరల్ అయిండు. రైట్, ఓకేనా? కానీ 2 కండిషన్స్ పెట్టిండు. ఆ 2 కండిషన్సే ఈ యాక్ట్ ఆఫ్ 1786. అంటే ఈ 1786 అన్న వెంటనే మీకు 2 కండిషన్స్ గుర్తుకు రావాలి. ఈ ఎట్లా గుర్తొస్తాయి? ఇదే మన లాజిక్. కమాండర్ కార్న్వాలిస్ రైడ్. సో ఈ రైడ్ తీసుకోండి. ఫస్ట్ ఇది ఏంటంటే ఓవర్ రైడింగ్ పవర్ కావాలి నాకు అన్నాడు. అంటే ఏంది? కౌన్సిల్ కొన్ని డిసిషన్స్ తీసుకుంటుంది. ఈయన కింద కౌన్సిల్ ఉంటుంది కదా. సో నేను దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. నా ఇష్టం. అంటే సుప్రీం పవర్ అంతా నా కంట్రోల్ ఉండాలి అని. సో అది ఫస్ట్ పాయింట్. అదే ఓవర్ రైడింగ్ పవర్. మన లాజిక్ రైట్, క్లియర్ కదా? నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కమాండర్ కార్న్వాలిస్ రైడ్ అన్న. సో ఈ కమాండరే మన సెకండ్ పాయింట్. కమాండర్ ఇన్ చీఫ్ అది కూడా నేనే రబ్బాయి అన్నాడు. ఎవరు? మన కార్న్వాలిస్ కాక. సో స్టార్ ప్లేయర్ మనకు అంటే ఈయన ఈగో సాటిస్ఫై అయ్యడానికి 2 కండిషన్స్ ఉన్నాయి. అదే యాక్ట్ ఆఫ్ 1786. సో చిన్న బైక్ రైడ్ స్టోరీ ద్వారా యాక్ట్ ఆఫ్ 1786 సింపుల్గా అయిపోయింది.